ಗೊತ್ತಿದೆ, ಅದಕ್ಕೆ ಫ್ಯಾನ್ ಚಿತ್ಕರಿಸ್ತಾನೆ. ಗಣೇಶಾಯ ನಮಃ, ಶ್ರೀ ಸರಸ್ವತಿ ನಮಃ, ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ಸರಸ್ವತಿ, ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯಾಯ ನಮಃ. ಅನಂತನಾಮ್ನ ಪರಿಶೋಭಿತೋ ಯಃ ಅನಂತರೂಪೇಣ ವಿರಾಜಿತಸ್ಯ ಅನಂತವೀರ್ಯಾದಿ ಗುಣೈಃ ಪ್ರಪೂರ್ಣಃ तं सच्चिदानन्द विभुं ददामः, तं सच्चिदानन्द विभुं ददामः. दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका. कामधेनु कल्पवृक्ष अमितफलदायक, कामधेनु कल्पवृक्ष अमितफलदायक, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका. कमण्डलशूलाढमरुग शङ्खचक्राशोभित, कमण्डलशूलाढमरुग शङ्खचक्राशोभित, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका, दत्तात्रेया त्रिमूर्तिरूपा त्रिभुवनलोकारक्षका. उत्तम उत्तम पुरुषोत्तम पूर्णचन्द्रा प्रकटित, उत्तम उत्तम पुरुषोत्तम पूर्णचन्द्रा प्रकटित, दत्तात्रेया
సంగమ క్షేమదాయకం సాధు సంగమ క్షేమదాయకం బోధితాగమ సోమవైభవం బోధితాగమ సోమవైభవం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం భక్తితర్పితం ముక్తి సంపదం భక్తితర్పితం ముక్తి సంపదం శక్తి సుందరీ మోహనాకృతిం శక్తి సుందరీ మోహనాకృతిం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం మేఘదీహరం హృదయభాసురం మేఘదీహరం హృదయభాసురం సచ్చిదానందం సర్వసమ్మతం సచ్చిదానందం సర్వసమ్మతం మేఘదీహరం హృదయభాసురం మేఘదీహరం హృదయభాసురం సచ్చిదానందం సర్వసమ్మతం సచ్చిదానందం సర్వసమ్మతం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం శ్రీ గురుదత్త 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 దత్త 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 దిగంబరా 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 దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర సద్గురు దత్త దత్త దిగంబర సద్గురు 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 దత్త దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం దత్తమాశ్రయే సద్గురుత్తమం ID number 80. జయ గురుదత్త. పూజ్య సద్గురుదేవుల దత్తవాణి విందాము, నిశ్శబ్దంగా వినండి.
అందరూ చెప్పండి. ప్రతి ఒక్కరూ చెప్పండి. మాలా మాలా కమండలు రథ करपद्मयुग्मे मध्यस्थपाणि युगले धमरुत्रिशूले यस्यस्त ऊर्ध्वकरयोः शुभशङ्खचक्रे वन्दे तमत्रिवरदम् भुजषट्कयुक्तम्। जय बोलो दत्तात्रेय गुरुमूर्ति की, सद्गुरुनाथ महाराज की। ఈ శుభ సందర్భంలో పూజ్య దత్తస్వరూపులే దత్తాత్రేయ స్వామి తెప్పోత్సవాన్ని చూస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు విశేషం. దత్తాత్రేయ స్వామి లోకంలో శాశ్వతంగా ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు అని స్వామిజీ వారు ఎన్నోసార్లు తెలిపారు. భగవంతుడు అనేక అవతారాలు తీసుకున్నాడు. ఆ అవతారాలన్నీ కూడా వచ్చి తమ కారణ శరీరాన్ని ఆ కారణంతో ముగించుకుని ఆ పని పూర్తి అయిన తర్వాత ఆ అవతారాలు భూమి నుంచి మనకు కనిపించకుండా వెళ్ళిపోయాయి. వాళ్ళ శక్తులు ఉన్నాయి కానీ ఆ శరీరాలు లేవు. కానీ దత్తాత్రేయ స్వామి మాత్రం మనల్లందరినీ ఉద్ధరించడానికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. అదే దత్తస్వామి యొక్క అవతార విశేషము అని స్వామిజీ వారు మొన్న దత్త జయంతిలో కూడా తెలిపారు. దత్తాత్రేయ స్వామి స్మర్తృగామి సనోవతు దత్తస్తవాన్ని స్వామిజీ వారు మనకి అందించారు. దత్తస్తవాన్ని రచన చేసిన వారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. వారినే టేంబే మహారాజ్ అని కూడా అంటారు. వారు 1911లో పిఠాపురానికి వచ్చి కుకుటేశ్వర స్వామి సన్నిధిలో అప్పటి వరకు బ్రహ్మదేవుడు అనుకుంటూ ఉన్న ఆ మూర్తిని బ్రహ్మదేవుడు కాదు దత్తాత్రేయ స్వామి అని చెప్పి దత్తుణ్ణి పిఠాపురానికి పరిచయం చేసిన వారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. వారు రచన చేసిన దత్తస్తవాన్ని లోకంలో కొన్ని కోట్ల సార్లు జపం చేయించి ఇప్పటికీ చేయిస్తున్న వారు మన పూజ్య అప్పాజీ వారు. ఎన్నో వేల భజన్లు కీర్తనలు రచన చేశారు. ఒక స్తవాన్ని రచన చేయలేరా? చేస్తారు. అయినా కూడా ఆ మహానుభావుడు దత్త ప్రచారాన్ని గత శతమానంలో అంతగా చేశారు కనుక వారు రచన చేసిన దత్తస్తవాన్ని అందరూ పారాయణ చేయండి అని స్వామిజీ వారు ఆదేశించి కొన్ని దశాబ్దాలుగా మనందరితోనూ దత్తస్తవాన్ని పారాయణ చేయిస్తూ వస్తున్నారు. ఆ శతమానంలో దత్తుణ్ణి గురించి అంతగా ప్రచారం చేసిన వారు టేంబే మహారాజ్ అయితే, ఈ శతమానంలో దత్తుణ్ణి గురించి ఇంతగా ప్రచారం చేసిన వారు మన అప్పాజీ వారి కన్నా వేరే ఎవరు లేరు అని మనం ఆనందంగా చెప్పవచ్చు. దత్త తత్వాన్ని మనకందరికీ తెలుపుతూ సృష్టి స్థితి లయ కారకుడు దత్తాత్రేయ స్వామి. త్రిమూర్తి అంశగా మనకి దర్శనాన్ని ఇస్తున్న దత్తస్వామి మనలో ఉండే భేదాభిప్రాయాల్ని పోగొట్టడానికే వచ్చిన దత్తాత్రేయ స్వామి. ఇది వేరే అది వేరే అని చూసి తగాదా పడుతూ ఉంటాం. అలా తగాదా పడద్దు, యుద్ధాలు చేసుకోవద్దు, కొట్టుకోవద్దు, అందరూ కలిసి ఉండండి అని చెబితే లాభం లేదని చెప్పి విష్ణువు శివుడు బ్రహ్మ ముగ్గురు సమానులే ఒకటే
అని చెప్పటం మాత్రమే కాకుండా ముగ్గురు కలిసి ఏకమూర్తిగా అవతరించిన దత్తస్వామి త్రిమూర్తి. అటువంటి ఆ దత్తాత్రేయ స్వామి శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి గణపతి సచ్చిదానంద స్వామిజీగా త్రిమూర్తిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ మూడు అవతారాలు కూడా మనకిక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి మహాదివ్య క్షేత్రంలో ఎంత అద్భుతమైన ఆశ్రమాన్ని నిర్మాణం చేసి మనకు అందించారు స్వామిజీ. ఆలయంతో పాటుగా ఇంత పెద్ద పుష్కరిణి, బహుశా మనం ఈ మధ్య కాలంలో ఇంత పుష్కరిణి నిర్మాణం చేసిన గురువుల్ని ఎక్కడా చూడం, పూజ్య అప్పాజీ వారినే చూస్తాం. ఎంత చక్కటి పుష్కరిణి, ఎంత అద్భుతమైన ఆలయం. ఎందుకు ఇవన్నీ నిర్మాణం చేశారు అంటే సద్భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి అందరూ కూడా సత్కర్మలు చేసుకోవాలి, పితృకర్మలు చేసుకోవాలి, జపతపాది అనుష్ఠానాలు చేసుకోవాలి, నామ సంకీర్తనలు చేసుకోవాలి, అన్నదానాది మంచి మంచి పనులు చేసుకోవాలి, సామాజికమైన కార్యక్రమాలు జరగాలి అనే ఒకే ఒక సంకల్పంతో మనల్ని ఉద్ధరించడం కోసం ఇటువంటి దివ్యమైన ఆశ్రమాన్ని మనకు అందించిన పూజ్య గురుదేవులకు మనమందరము మనస్సులోనే సాష్టాంగ వందనాలు అర్పణ చేసుకుంటూ ఒకసారి గట్టిగా కరతాళధ్వని చేస్తూ మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. నిర్మాణం చేయించి ఈ ఆశ్రమంలో ఇంకా ఇంకా కార్యక్రమాలు బాగా జరగాలి అని ప్రొద్దున తామే స్వయంగా ఆశ్రమం అంతా తిరిగి చూశారు. తిరిగి చూడటం మాత్రమే కాకుండా ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయో కూడా గుర్తించి ఆ లోపాలు సరిచేసుకునేలాగా సూచనలు ఇచ్చి మాత్రమే కాకుండా మంచి చక్కటి ఒక అన్నపూర్ణ మందిరానికి స్వామిజీ వారు నాంది పలికారు. ఇక కొన్ని నెలల్లోనే బ్రహ్మాండమైన అన్నపూర్ణ మందిరం కూడా తయారు కాబోతోంది. ఇప్పుడు కూడా అన్నదానం జరుగుతోంది, కానీ అది ప్రదేశం కొద్దిగా కిష్కిందగా ఉంది అని చెప్పి మళ్ళీ కొత్తగా ఒకటి నిర్మాణం చేయిస్తున్నారు. దానికి కావలసినటువంటి సామగ్రిని మన అచ్యుత రామారావు గారు ఏర్పాటు చేయటం స్వామిజీ వారికి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందించారు. ఆయనకి ఆ బాధ్యతను ఇస్తున్నారు స్వామిజీ. సామగ్రి అందించి అలా వదిలేసి వెళ్ళిపోవటం కాదు, దగ్గర ఉండి అన్నదానాలు చూసుకోవాలి అని కూడా అప్పాజీ ఈ సందర్భంగా చెప్తున్నారు. ఎక్కడున్నారు మరి అచ్యుత రామారావు గారు? ఆ బాధ్యత మీరు తీసుకోవాలి, ఆ సేవ మీరు చేసుకోవాలి. మధ్యాహ్నం చూశారు, షామ్యానా వేసి అందరూ భోజనాలు చేస్తున్నారు. స్వామిజీ వారు ఊర్లో లేనప్పుడు సదనంలో అందరికీ అన్నదానం జరుగుతోంది, కానీ కార్యక్రమాలు జరిగినప్పుడు అక్కడ అందరికీ అన్నదానం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఎంగిళ్ళన్నీ కింద పడతాయి, పూజాది కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అలా ఆ ఎంగిళ్ల మధ్యలో కార్యక్రమాలు చేయటం మంచిది కాదు అని చెప్పి స్వామిజీ వారు ఎక్కడైతే ఈరోజు షామ్యాన వేసి భక్తులకి అన్నదానం చేశారో అక్కడ చక్కగా అందరూ కూడా తృప్తిగా, చల్లగా, ఎండ లేకుండా వర్షం లేకుండా తృప్తిగా ప్రసాదం తీసుకోవాలి అని ఒక షెడ్ కూడా వేయించండి అని స్వామిజీ చెప్పారు. ఎంత ప్రేమ చూశారా? ఎందుకంత ప్రేమ అంటే ఇక్కడ ఈ క్షేత్రానికి వచ్చి తిన్నాము వెళ్ళిపోయాము అన్నట్టు కాదు కదా. భక్తులు ఇక్కడికి వచ్చేవారు భక్తులు భక్తిగా భగవంతుడిని ప్రార్థన చేస్తారు అనే నమ్మకంతో, అనే అనుగ్రహంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరగాలి అని స్వామిజీ వారు సంకల్పం చేయటమే మాత్రమే కాదు, నా పాదాల దగ్గర వచ్చిన ధనం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నాను అని చెప్పేశారు స్వామిజీ. ఇచ్చేశారు కూడా, కన్స్ట్రక్షన్ చేసి ఫొటోస్ పంపించాలి అని. అంత అనుగ్రహ వర్షాన్ని మన మీద స్వామిజీ వారు కురిపిస్తూ ఉన్నారు. ఈరోజు పుష్య బహుళ అష్టమి,
అనఘాష్టమి అంటే బహుళాష్టమి అని స్వామిజీ వారు చెప్పారు. ఈ బహుళ అష్టమి రోజు జరిగే అనఘాష్టమి వ్రతాన్ని కూడా ప్రత్యక్షంగా కూర్చుని స్వామిజీ వారు తిలకించి అందరినీ అనుగ్రహించి ఎవరైతే ఇక్కడ అనఘాష్టమి వ్రతాలు చేసుకుంటారో వారి కష్టాలన్నీ తీరుగాక అని అనుగ్రహించారు స్వామిజీ. అష్ట కష్టాలు దూరమై, అష్ట దరిద్రాలు దూరమై ఇష్టసిద్ధి కలగాలి అని చెప్పి స్వామిజీ వారు ఈరోజు సంకల్పం చేసి ఎప్పుడో కృతయుగంలో కార్తవీర్యార్జునుడికి దత్తస్వామి చెప్పిన అనఘాష్టమి వ్రతం, ఆ తరువాత సాక్షాత్ శ్రీరామచంద్రుడే చేసిన అనఘాష్టమి వ్రతం, ఆ తరువాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడితో చేయించిన వ్రతం. ఏమండి, సామాన్యమైన వ్రతం కాదు. ఇటువంటి ఈ వ్రతాన్ని కలియుగంలో వచ్చేటప్పటికి మరిచిపోయారు. నిన్న అనుకున్నామే, మరిచిపోయిన దాన్ని మనిషికి గుర్తు చేసేవారే గురువు అని. అలా దత్తుడే దిగి వచ్చి మళ్ళీ మనకి అనఘాష్టమి వ్రతాన్ని అందించారు 1985లో. దత్త దర్శనం అనే గ్రంథాన్ని, దత్త దర్శనం అనే చిత్రాన్ని, సినిమాని కూడా ఈ లోకానికి అనుగ్రహించి ఇప్పటికి కూడా దత్త జయంతి వచ్చింది అంటే అన్ని ఛానల్స్ లోనూ మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. వేరే ఏది లేదు, అప్పాజీ వారు తీయించిన దత్త దర్శనమే, వేరే ఏం లేదు. దత్తుడి కథ చెప్పే అన్ని చోట్ల. అందుకనే ఈ శతమానంలో దత్తుడి ప్రచారం ఇంతగా చేసిన వారు మన పూజ్య అప్పాజీ వారు తప్ప ఎవరు లేరు. ఎందుకు దత్త ప్రచారం అంటే మనం చెప్పుకున్నట్టుగా శివకేశవుల అభేదాన్ని చూపించడానికి, మనకి జ్ఞానాన్ని ఇచ్చి కష్ట నివారణ చేసి యోగాన్ని అనుగ్రహించి మనల్ని సన్మార్గంలో నడిపించడానికి. అందుకే ఈ క్షేత్రాన్ని స్వామిజీ మనకి అందించారు. మనము ఈ కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం, అందరూ మతాంతరం చెందుతున్నారు, కన్వర్ట్ అయిపోతున్నారు అని. మాటలు చెప్తే లాభం లేదు కదా, దానికి తగ్గ పనులు కూడా మనం చేయాలి. ధర్మాచరణ. ధర్మాచరణ అంటే ఏమిటి? ఇంత మంచి ఆశ్రమాన్ని ఇచ్చారు స్వామిజీ. ఆశ్రమానికి ఈ పిఠాపురంలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు రావచ్చు, ఏమి పెద్ద దూరమేం కాదు. పోనీ గురువారం దత్తుడి దర్శనం చాలా విశేషం. గురువారం ఏ జ్యోతిష్కుడైనా మీరు అడగండి, గురుబలం కావాలి అంటే, గురుబలం లేనిదే పెళ్లిళ్ళు కావు, గురుబలం లేనిదే సంపాదన లేదు, గురుబలం లేనిదే ఉపనయనాలు కావు, గురుబలం లేకపోతే చదువు రాదు, గురుబలం లేకపోతే వర్షాలు కూడా పడవు. గురుబలం కావాలి జ్యోతిష్య ప్రకారంగా. గురుబలం కావాలి అంటే ఒకటే మార్గం, దత్త దర్శనం చేయటం ఒకటే మార్గము అని ఏ జ్యోతిష్కుడైనా చెప్తాడు లోకంలో. బాగా గుర్తుంచుకోండి. తారాబలం, చంద్రబలం, గురుబలం ఇవన్నీ మనం వింటాం కదా. ఈ అన్ని బలాలు, గురుబలం ఉంటే, ఏది నీ అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏం చేస్తాయి అని త్యాగరాజస్వామి కీర్తన చేసినట్టుగా, గురుబలం ఒకటి ఉంటే ఏ గ్రహము అబలంగా ఉన్నా కూడా సబలం అయిపోతుంది. అది గురుబలం అంటే. ఆ గురుబలాన్ని పెంచుకోవాలి అంటే మనం దత్త దర్శనం వచ్చి ఒక్కసారి వారంలో దత్తుడిని దర్శనం చేసుకోవటం. అనఘాష్టమి వ్రతంలో ఈరోజు పాల్గొన్నట్టుగానే అందరూ పాల్పంచుకోవటం. అలాగే దత్త భక్తులు క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు పితృకర్మల కోసం. కాశీ, గయ, ప్రయాగ ఇలా క్షేత్రాలు. ఇది పాదగయ. పాదగయ అంటే ఆ క్షేత్రంలో మాత్రమే అని కాదు, క్షేత్ర సన్నిధి చుట్టుపక్కల 1 యోజన విస్తీర్ణంలో ఉంటుంది అని చెప్తారు. అంటే 8 మైళ్ళు, 8 మైళ్ళ వరకు ఆ క్షేత్ర ప్రభావం ఉంటుంది. తీర్థస్థలము అంటే ఏదో ఒక ప్రదేశమే కాదు, ఆ ప్రదేశానికి అందరూ పోతే పట్టరు, అక్కడ ఇరుకైపోతుంది, ఇబ్బంది. అందువల్ల 8 మైళ్ళ ప్రదేశం అంతా కూడా తీర్థ ప్రదేశం, తీర్థస్థానం. అందువల్ల చక్కటి ఏర్పాటు ఇక్కడ ఉంది. పుష్కరిణి కూడా చక్కగా స్నానం చేసుకోవడానికి 3 అడుగుల లోతులోనే ఒక 10 అడుగుల వరకు స్వామిజీ వారు అలా పెట్టించారు. ఇక్కడికి వచ్చి స్నానం చేసుకోవటం, చక్కగా కార్యక్రమాలు చేయించే తీర్థ పురోహితులు ఉంటారు, వారి ద్వారా కార్యక్రమాలు చేసుకోవటం, ఇక్కడే పితృదేవతల్ని స్మరణ చేసుకోవటం,
వచ్చిన వారికి కొద్దిగా మన శక్తి వంచన లేకుండా అన్నదానం చేసుకోవటం, దత్తభిక్ష చేసుకోవటం, దత్తుడి దర్శనం చేసుకోవటం, దీనివల్ల వంశమే తరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వంశమే తరిస్తుంది. ప్రత్యక్షంగా గురువులు మనకి దర్శనం ఇస్తున్నారు. గురుదేవులు నిర్మాణం చేసిన క్షేత్రంలో మనం కార్యక్రమం చేసుకోవటానికి, ఇతరత్ర చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఈ క్షేత్రంలో గురు భక్తులకి గురువు అనుగ్రహంతో పాటుగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. గురువు అనుగ్రహం లభించిందా అని భగవంతుడు అడుగుతాడు గురువు దగ్గరికి వెళ్తే, భగవంతుడి దగ్గరికి వెళ్తే. అందువల్ల అందరూ కూడా ఈ క్షేత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడే అప్పాజీ వారు ఆదేశించారు, త్వరలోనే ఇక్కడ కూడా చాతుర్మాస్యం చేయాలి అని చెప్పి. ఇది మహాక్షేత్రం, ఇది నాడగాపురం ప్రతిష్టలోనే చెప్పారు. చేయమని ఆదేశించారు అన్నాను అప్పాజీ. ఈ సంవత్సరం అప్పాజీ వారు ఆదేశించారు. గాణగాపురంలో ప్రతిష్ఠ అయినప్పుడే చెప్పారు, ఇప్పుడు కాదు. 2012లోనే గాణగాపురంలో ప్రతిష్ఠ అవుతున్నప్పుడు ఇది రెండు చాలా ముఖ్యమైన క్షేత్రాలు, ఇక్కడ తప్పకుండా చాతుర్మాస్యం చేయాలి అని ఆదేశించారు. పైగా అప్పుడు చెప్పారు, ఎప్పుడు చేయాలో కూడా చెప్తాను అని అన్నారు. అది త్వరలోనే చేయాలి అని కూడా అప్పాజీ అన్నారు. ఈ సంవత్సరం హరిద్వార్లో చేయాలి అనే ఆదేశం ఉంది, గంగా తీరంలో. ఇప్పుడు ఈ సంవత్సరం పిఠాపురంలో జరగాలి అని పిఠాపురంలోనే అప్పాజీ చెప్తున్నారు. ఆ మాట దత్తవాణి ద్వారానే మనం విన్నాము, నేను చెప్పడం కాదు, గురువుల ఆదేశం. జై గురుదత్త, శ్రీ గురు. గురుగ్రహం, మంగళగ్రహం ఈ ఉత్సవాలను చూస్తున్నాయి. జాతకంలో ప్రతి జీవికి ఈ రెండు గ్రహాలు చాలా ముఖ్యమైన గ్రహాలు. అవి ఆరోగ్యానికి, పురోవృద్ధికి. అక్కడ మంగళగ్రహం, గురుగ్రహం పై ఉంది, స్వామీజీ తల మీద గురుగ్రహం ఉంది. స్వామీజీ ఎడమ వైపు మంగళగ్రహం. ఈ రెండు గ్రహాలు ఈ ఉత్సవాన్ని తిలకిస్తున్నాయి. ఇంకొకటి ఇంద్రవాహనమైనటువంటి కుందేలు అక్కడ ఎదురుగా ఉంది, అది కూడా తిలకిస్తుంది. కుందేలు వాహనం అది, ఇంద్రుడిది. 4 వాహనాల్లో ఒక వాహనం అది కుందేలు. అది చూసిన వాళ్ళకి కూడా దరిద్రాలు పోతాయి అని చెప్తారు. ఈ ఏమిటి ఉత్సవాలు అనేది ఒక అందరికీ కూడా ఒక ప్రశ్నగా ఉంది. మనకు 5 ఉత్సవాలు అత్యంత ప్రధానమైనవి. ఒకటి దేవుణ్ణి లోపల పెట్టడం, దాన్ని మంటపోత్సవం అంటున్నాం. రెండవది రథోత్సవం. తర్వాత పల్లకి ఉత్సవం స్వామికి. తర్వాత తెప్పోత్సవం. తర్వాత ఉయ్యాలోత్సవం. ఇప్పుడు లోపల వెళ్ళి ఉయ్యాలోత్సవం చేస్తాం. నిన్న అయింది, ఈరోజు కూడా అక్కడ పెట్టండి కావాలంటే. 5 ఉత్సవాలు తప్పనిసరిగా చేసినప్పుడు అది క్షేత్రం అవుతుంది. ఇది సందేహం లేదు. ఇది ఏదో క్రియేట్ చేసింది క్షేత్రం కాదు. ఇది తానుగానే పుట్టిన క్షేత్రం. ఇది స్వయంభూ క్షేత్రం. దీని పేరు. మనమంతా దాన్ని అభివృద్ధి చేసి సేవ చేస్తున్నాం. మనకు అదృష్టం మనందరికీ. ఈ 5 ఉత్సవాలు కూడా పంచభూత ఉత్సవాలు. పృథ్వీకి సంబంధించినటువంటిది, వాయువుకి సంబంధించింది, అగ్నికి సంబంధించినటువంటిది, ఆకాశానికి సంబంధించింది, గాలికి మరి ఆకాశానికి సంబంధించినటువంటిది. ఈ 5 ఉత్సవాలు దేవుడు దీన్ని మనం ఈ 5 ఉత్సవాల్లో కూడా మనం చూసినప్పుడు పరమాత్ముని, ఆ ప్రకృతిని మనం చూసినట్టుగా అవుతుంది అని అర్థం. ఇక్కడ
ఇది కొంతమందికి నమ్మకం లేని వాడికి ఇది బొమ్మలాటలాగా కనపడుతుంది మనమే బొమ్మలు కదా, అందుకని అట్లా అనేవాళ్ళకు నువ్వే బొమ్మరా అనవచ్చు. మనం నువ్వే ఒక బొమ్మ అనవచ్చు, మనమంతా బొమ్మలే కదా. బొమ్మ అంటే ఇంకోటి కూడా అర్థమవుతుంది. బొమ్మ అంటే మా భాషలో బ్రహ్మ అని కూడా వస్తుంది. అందుకని ఇది బ్రహ్మలాటలు అని అర్థం. బొమ్మలాటలు కాదు, బ్రహ్మలాటలు. మనమంతా బ్రహ్మలే, మనమంతా దత్తులే. ఎవరు భగవంతుడిని నాలో ఉన్నాడు పరమాత్ముడు అని ఎవరంటారో వాళ్ళందరికీ దత్త తత్వం తెలుస్తుంది. దత్త అంటే ఇచ్చుకోవడం. పరమాత్ముడు ఇచ్చేశాడు, మనకిచ్చాడు, మనం ఆయనకి ఇస్తున్నాం. దాంట్లో మనం ఏమి వాడి సృష్టి. ఈ పంచభూత ఉత్సవాలు ఇవన్నీ కూడా అన్ని పంచభూత దోషాలు ఎవరెవరికి ఉందో తొలుగుతాయి. ఈ ఉత్సవాలు చేసిన వాడికి, చేయించిన వాడికి, దాంట్లో పాలు పంచుకున్న వాడికి అగ్ని దోషము పోతుంది. అంటే కడుపులో ఉండేటువంటి దోషాలు, కిడ్నీ దోషం, కడుపులో ఉండేటువంటి జీర్ణకోశ దోషము, ఈ దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. ఒక ఉత్సవం చేశారనుకోండి, నేను చెప్పినట్టుగా ఈ ఉత్సవాల్లో, పంచభూత ఉత్సవాల్లో మంటపోత్సవం చేసినటువంటి వాళ్ళకి మూలాధారం అంటే కింది నరకలోకం అంటాం. మూలాధారం నుంచి కింద ఉండేదంతా నరకలోకమే. ఈ నరకలోకంలో అయ్యేటువంటి మనిషికి 3 భాగాలు. ఒకటి తలకాయ, తర్వాత హృదయ భాగంలో ఉండేటువంటిది పొట్టను కొంచెం చేరుతుంది, కింద పొట్ట నుంచి కిందికి ఉండేటువంటిది నరకలోకం, అంటే కాళ్ళు కూడా నరకలోకం. 3 లోకాలు. ఒకటి బ్రహ్మలోకము, ఒకటి విష్ణులోకము, రెండోది విష్ణులోకం. అంటే మన హృదయ భాగం అని చెప్పచ్చు. కానీ ఆ హృదయ భాగం పూర్తి విష్ణులోకము అని అంటున్నాం. పైన బ్రహ్మలోకము, విష్ణులోకము, కింద శివలోకము. ఈ 3 లోకాలు మనకు బాగా ఉండాలంటే 3 లోకాలు కూడా మనకు ఈ 5 ఉత్సవాలు మనం చూడాలా, చేయించాలా, చేయాలా. ఆ ఉత్సవాల్లోనే రావాలని కూడా లేదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు చేయించవచ్చు. 5 ఉత్సవాలు కూడా దానికి అయ్యేటువంటి ఖర్చుని కట్టుకుంటూ చేయించవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. లేదు ఆ ఉత్సవ సందర్భాల్లోనే ఎందుకు చేస్తారు, అది ఆలయం వాళ్ళు చేసేటువంటి పద్ధతి ప్రకారంగా సంవత్సరానికి ఒకసారి చేశారు. లేదు నేను మధ్యలో ఉత్సవం నేను చేయించాలా అంటే దానికి అయ్యేటువంటి చిన్న ఖర్చులో, పెద్ద ఖర్చులో డబ్బు ఎవరికి కావాలా అంత మనం తీసుకోం కదా. ఈ భగవంతుడికి ఉత్సవాలు చేసి అన్నదానం చేయటం ఒక పద్ధతి. కొంచెం డబ్బు ఉండే వాళ్ళకి పుట్టు పండుగ చేసే సందర్భం వస్తుంది అనుకోండి, అప్పుడు చేయించచ్చు. మంటపోత్సవం, పల్లెకోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం కూడా చేయొచ్చు. అంత పెద్ద ఏం ఖర్చులేం కాదు, కొద్దిలో పోతాయి. ఆ ఖర్చులంతా మనం చూసుకుంటే ఎవరైనా చేయించవచ్చు. ఎప్పుడైనా ఎన్ని మాటలైనా చేయవచ్చు. అది ఒక జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఈ 5 దోషాలు, ఊపిరి దోషాలు ఉండేటువంటి వాళ్ళు, అంటే శ్వాసకోశంలో చాలా బాధపడేవారు, ఆస్మా పడేవారు, గుండెపోటు, గుండెలో బ్లాకులు పడేవాడికి, గుండెలో నొప్పి ఉండేటువంటి వాడికి, వీళ్ళందరూ కూడా ఈ 5 ఉత్సవాల్లో ఈ ఒక ఉత్సవం, రథోత్సవం చేయవచ్చు. వాళ్ళు చేస్తే మంచిది కూడా. ఈ 5 కూడా 5 సంకేతంగా కనపడేటువంటి ఒక బాధలు మనలో ఉండేటువంటి బాధ. ఈ పల్లకి ఉత్సవం ఎవరు చేయిస్తారో తలకాయలో ఉండేటువంటి వ్యాధులన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా పోతాయి. తలలో ఉండేటువంటి తల తిప్పటం, తల ఏదో మాదిరిగా ఉండటం, వాళ్ళు పల్లకి ఉత్సవం చేస్తే చాలా మంచిది. ఇవి ఈ 5 ఉత్సవాలు 5 రోగాలకు సంకేతంగా ఉన్నాయంటే నివారణ అవుతుంది. దీన్ని మనసులో పెట్టుకొని మీరు దత్తభక్తులైన వాళ్ళు, నా మీద ప్రేమగా ఉండేవాళ్ళు, నా మాట వేదవాక్యం అనేవాళ్ళు ఈ ఉత్సవాలు చేయించండి. అప్పుడు ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు చేయించవచ్చు. రథోత్సవం చేయవచ్చు, పల్లకి ఉత్సవం చేసుకోవచ్చు,
మంటపోత్సవం, ఉయ్యాల ఉత్సవం. ఈ ఉయ్యాల ఉత్సవం ఎప్పుడు కూడా గాలిలో ఆకాశం, ఆ గాలిలో తేలుతూ ఉంటుంది అన్నమాట. ఆకాశం సంబంధించినటువంటిది అంటే మన శరీరంలో ఉండేటువంటిది. మనం తిరుగుతున్నాం ఆకాశంలో. చాలా మందికి లేచి నిలబడటం కష్టం అవుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటాము, తల చుట్టుతూ ఉంటుంది మనకు. ఇవన్నీ కూడా ఆస్మెటిక్ ప్రాబ్లం కూడా, ఇవన్నీ కూడా నివారణ కావటానికి కళ్ళు తిరగటము, కళ్ళు పోవటము, కంటి జబ్బులు రావటము, కంట్లో చెత్తవారు రావటము, కన్ను కనపడకపోవటము, ఇవన్నీ కూడా అవి బాగా కాకపోయినా కూడా ఆ దోషం నివారణ చేసుకోవాలి. మనం దోషం నివారణ చేసుకుంటే ముందు జన్మలోనూ బాగా కన్ను కనపడుతుంది. కంటి దోషాలు రాకుండా ఉండటానికి మనం ఇది ఉయ్యాల ఉత్సవం చేయాలి, డోలోత్సవం. ఆ డోలోత్సవాన్ని ఏం కష్టపడాల్సిన పని లేదు. కొంచెం దానికి కావాల్సిన డబ్బులు మనం ఏర్పాటు చేస్తారు ఆలయ వాళ్ళు, అంత పెట్టేసుకుంటే చాలు. మీరు చేస్తారు నమ్మకంతో చెప్తున్నాను. 5 ఉత్సవాలు ఒకటే చోట నడిపితే, ఒకే రోజు ఒకే పుట్టు పండుగ రోజు వాళ్ళు నడిపితే అంతకన్నా భాగ్యం వేరే లేదు. స్వామీజీ మీద చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. స్వామీజీ హస్త నక్షత్రం రోజు నడపండి, మీకు స్వకార్యం స్వామి కార్యం కూడా అవుతుంది. ఈ 5 ఉత్సవాలు కూడా నడపండి. అప్పుడప్పుడు అన్ని ఆలయాల్లో కూడా ఉత్సవాలు నడుపుతుంది. జనమే రావాలా, ఇంత జనం ఉండాలా, ఇన్ని అన్నదానం కావాలని అక్కర్లేదు. అర్చకులు 2 ఉన్నా చాలు, మేనేజ్మెంట్ 4 ఉన్నా చాలు, ఆ ఇంటి వాళ్ళు ఉంటే చాలు. ఇక వచ్చారనుకోండి జనం, అన్నదానం చేస్తాం, అంతకన్నా ఇంకేముంది మనకు కావాల్సింది. అన్నదానం చాలా ప్రధానమైంది. అన్నదానం చేస్తే 7 జన్మలకు మనకు అన్నం పడుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడక్కడ పంట పొలాలు ఉన్నాయి. ఆ పంటను తీసేటప్పుడు ఒక్కొక్క మూట ఇచ్చినా కూడా ఇక్కడికి అన్నదానం నిరంతరంగా జరుగుతుంది. నాకు చాలా ఇష్టం అది. అందుకని చాతుర్మాసం ఎప్పుడో సంవత్సరం మొదలు ఈ సంవత్సరమే చేయమని చెప్పి స్వామీజీ సంకల్పం చేసి చెప్తున్నారు. దానికి కావలసినటువంటి సదుపాయాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం వేడి చెప్పాను చదువు, అందుకే అనిపిస్తుంది. అవి మనసులో పెట్టుకొని ఇవన్నీ చేయాలా అనేటువంటి ఉద్దేశం స్వామీజీకి ఉండింది. కాబట్టి కొత్తలోనే చేస్తే మంచిది. ఇప్పుడంతా కట్టించి నెక్స్ట్ ఇయర్ చేస్తే అప్పుడే రిపేర్కి వచ్చేస్తుంటున్నాను. కానీ రిపేర్కి ముందే కొత్తలోనే ఒకటి మనకు చాతుర్మాసం చేసుకుంటాం. ఆ స్వామీజీ ఉద్దేశం అదే ఉండేది. అందుకని ఎందుకు మొదట చెప్తారా అంటే కొత్తలోనే చేసుకుంటే బాగా ఉంటుంది, వంటిలో బాగుంటుంది, తిండికి బాగుంటుంది, బాత్రూములు బాగుంటాయి అనే దృష్టితోనే చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ అనుకోండి, ఇప్పుడు కట్టించి నెక్స్ట్ ఇయర్ అప్పుడు మళ్ళీ రిపేర్ అది కారుతుంది, బాగలేదు. అందుకే కొత్తలోనే మనం ఒకసారి మేము అనుభవించేస్తాం, హాయిగా అనుభవిస్తాం. అందుకని ఇప్పుడు నుంచే అన్ని సదుపాయాలు సరిచేసుకోండి. ఫస్ట్ అన్నదానానికి ఏం కావాలో సంగ్రహించండి. మొత్తం వచ్చిన వాళ్ళకంతా డైలీ అన్నదానం కావాలా, ఏమేమి కావాలో దానికి అన్నం చేసేవాళ్ళకి అక్కడి నుంచి మొదలుకొని ప్రతి ఒక్క సిబ్బందికి కూడా ఇప్పటి నుంచి అన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. మీరు చాలా అడిగారు, చాతుర్మాసం కావాలా అడిగారా, అందుకని ఇచ్చేస్తున్నాం, తొందరగానే ఇచ్చేస్తున్నాం. మేము అనుకున్నాము హరిద్వార్లో చేయాలనుకున్నాం, గంగోడ్లో చేయాలనుకున్నాం. ఇది కూడా గంగనే అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత గంగలా కనపడుతుంది. పోనీ నేను అక్కడ ఉండాలా, ఆ సమయంలో ఉండాలా, ఒక నెల అక్కడ ఉండాలనుకున్నాను. ఆ నెల రోజులు మీకు ఇచ్చేస్తున్నాను. ఇక్కడ అక్కడికి వస్తారు, వచ్చి 1 వారం రోజులు నుండి వెళ్తారు, 4 రోజుల నుండి వెళ్తారు. అందులో పండిత సభ, భజన, 4 రోజులు కాదు చదువుకోవడం, భజన కార్యక్రమాలు, సభా కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, మరి పండిత సన్మాన కార్యక్రమాలు, దత్తహోమం, దిన్నము దత్తహోమము, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కడో వస్తారు కదా, పలానా హోమం ఇక్కడ చేయించారు. వీళ్ళిద్దరికి జవాబు
జవాబుదారీ ఇవ్వండి మన శ్రీకాంత్ కుమార్ శ్రీకాంత్ కుమార్ ఎక్కడ ఉన్నారు రండి. శ్రీకాంత్ ఉమామహేశ్వరు అర్థ కుమార్ మీ జవాబుదారీ. ఇప్పటి నుంచి స్వామి గారి దగ్గర పట్టి తీసుకుని ఏమేమి ధార్మిక కార్యక్రమాలు ఏం చేయాలి, దిగ్విజయంగా చేయాలి. అంత బాగా చాలా బాగా చేస్తే పిఠాపురానికి ఒక కళ రావాలనేది ఒక నాకు ఇష్టం ఉంది కాబట్టి అది చేయండి. అందరికీ ఎవరెవరికి మనం అప్లికేషన్స్ వేయాలో కమిషనర్స్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా అప్లికేషన్స్ వేసి అందరి అనుమతిని కూడా తీసుకోండి. అందరూ ఇక్కడికి రావాలి, డిపార్ట్మెంట్స్ అంతా రావాలి ఇక్కడికి. పోలీస్ డిపార్ట్మెంట్, అగ్ని డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్స్ డిపార్ట్మెంట్ అన్ని పూర్తిగా డాక్టర్స్ క్యాంప్స్ జరగాల, పండిత సభ జరగాల, అన్నదానం జరగాల, ఆడాలి. స్థలం చాలదు అనిపించుకోవాలి. ఏంటి స్థలం చాలదు, ఏం చేసేది, ఇంకొంచెం యువతులు పోదామా అనిపించాలి. అట్లా అనిపిస్తే నా మనసు సమాధానం. అందుకని బాగా ప్రచారం చేసుకొని అన్ని ఊర్ల వాళ్ళు వస్తారు దగ్గర కాబట్టి, ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా అప్పుడప్పుడప్పుడు మొదలు హడావుడి చేయకూడదు, మధ్య నుంచి హడావుడి చేయండి. మొదట్లో తుస్సుగా ఉన్నా పర్వాలేదు, మధ్య నుంచి హడావుడి చేయండి. హడావుడి చేస్తారండి. తర్వాత ఈరోజు స్వామీజీ వంటగిళ్ళకి, తర్వాత బాత్రూమ్లకి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరెవరు పెద్దలు కూర్చున్నారో, ఎవరెవరు డొనేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో లోపలికి వచ్చేసారు. మెల్లగా లోపలికి. ఎవరెవరు ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చున్నారో, ఎవరెవరికి ఈ కార్యక్రమంలో కావాలన్న వాళ్ళు ముందు వచ్చి ఈ ప్రాజెక్టుకి స్వామీజీ సంకల్పించారు కాబట్టి ఈ ప్రాజెక్టుకి ఎవరెవరు ఏమేమి సహాయం చేసుకున్నారో వచ్చి మన ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ గారి దగ్గర రాయించండి. స్వామీజీ దగ్గర మాట కూడా ఇవ్వండి, నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను ఇంత ఇవ్వగలను, నేను ఇంత ఇవ్వగలని వసూలు చేయండి. అందరికీ చెప్పండి. ఈ ప్రాజెక్టులో అందరూ కూడా పాల్పంచుకోండి. వాళ్ళ పేరు మంచిగా ఉంటుంది. ఇప్పుడు 9 రౌండ్లు అయింది, అంటే పూర్ణం అని అనేటువంటి 9వది పూర్ణం, కృష్ణావతారం కానీ పూర్ణావతారం అని చెప్పేసి. ఆ పూర్ణావతారం మనం ఎక్కడి నుంచి ఎట్టు వెళ్ళినా 9 వస్తుంది సంఖ్య కాబట్టి, ఆ 9కి మనకు శుభం అనేటువంటిది ఈ రాష్ట్రానికి, కేవలం మనకు కాదు, ఈ దేశానికి, కేవలం ఈ దేశం కాదు, ఈ ప్రపంచానికి కాదు, ఈ భూమి తల్లికి మంచిది కానీ. సద్గురునాథ మహారాజుకి కాకడార్తి పడండి. ఆరతులు చేస్తున్నారు. ప్రవిమ
భజే అగణిత చరితం భజనతం అగణిత చరితం భజనతం సచ్చిదానందం భజనతం శమనమనియతైరఘుపథకలితం సచ్చిదానందం భజనతం సచ్చిదానందం భజనతం సచ్చిదానందం భజనతం సచ్చిదానందం భజనతం శమనమనియతైరఘుపథకలితం సచ్చిదానందం భజనతం సచ్చిదానందం భజనతం సచ్చిదానందం భజనతం 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 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమః దత్తాత్రేయం మహాత్మానం నపన్నాధికరం వందే సూత్రగామీశ్వరం ఎంపీటీసీ ఒకసారి రావాలి ముందుకి. ఎంపీటీసీ సత్యబాబు గారు రావాలి. కనపడలే వీళ్ళందరికీ ఫోటోలు ఇంటికి ఇస్తున్నారు. వాలంటీర్ జయము జయము ధోని అరేంజ్ ಮಾಡಿ చాలా బాగుంది. అందరూ సైడ్ ఇవ్వండి.